హలో గైస్, వెల్కమ్ టు ఫ్రంట్ లైన్స్ మీడియా. ఈ రోజు వీడియోలో మనకి టోటల్గా 5 జాబ్ నోటిఫికేషన్స్ అయితే వచ్చాయి. మీరు ఇక్కడ చూసుకున్నట్టయితే అమెజాన్, అమెరికన్ ఎక్స్‌ప్రెస్, ఈవై, జెన్‌పాక్ట్, అదేవిధంగా మోనోటైప్ నుంచి అయితే హైరింగ్ జరుగుతుంది. వన్ బై వన్ చూద్దాము. దానికంటే ముందు మీరు ఛానల్‌కి సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ క్లిక్ చేసి పెట్టుకుంటే మేము వీడియోస్ పెట్టిన వెంటనే మీకు అయితే నోటిఫికేషన్ వస్తుంది. సో దట్ మీరు జాబ్స్ అనేవి ఎక్స్పైర్ అవ్వకముందే మీరైతే అప్లై చేసుకునే ఛాన్స్ ఉంటుందన్నమాట. లెట్స్ డైవ్ ఇంటు ద వీడియో. ఫస్ట్ నోటిఫికేషన్ చూసుకుంటే అమెజాన్ నుంచి డివైస్ అసోసియేట్ ఎంఎంటీపీ పొజిషన్ కోసం అయితే హైరింగ్ చేస్తున్నారు. దీనికి క్వాలిఫికేషన్ చూసుకుంటే బీఈ బీటెక్ అడుగుతున్నారు. దాంతోపాటు ఎంసీఏ, ఎంఎస్సీ అండ్ ఐటీ ఫీల్డ్లో మీరైతే మీ క్వాలిఫికేషన్ కంప్లీట్ చేసి ఉండాలి. గుడ్ ఫెమిలారిటీ విత్ విండోస్ డెస్క్టాప్ ఎన్విరాన్మెంట్ అండ్ యూజ్ ఆఫ్ వర్డ్, ఎక్సెల్, ఇంటర్నెట్ ఎక్స్ప్లోరర్, ఫైర్ ఫాక్స్ ఎక్సెట్రా రిక్వైర్డ్ అంటున్నారు. మినిమల్ రిలవెంట్ క్యూఏ ఎక్స్పీరియన్స్, క్యూఏ మెథడాలజీస్ మీకు తెలిసి ఉండాలి. అబిలిటీ టు అండర్స్టాండ్ టెక్నికల్ స్పెసిఫికేషన్స్. ఈ పొజిషన్కి వచ్చేసి మీరు ఫ్రెషర్ అయినా లేదంటే మీకు 1 or 2 years ఆఫ్ క్యూఏ ఎక్స్పీరియన్స్ ఉన్నా సరే మీరు పొజిషన్కి అప్లై చేసుకోవచ్చు. మీ వర్క్ లొకేషన్ వచ్చేసి చెన్నై అనమాట. అప్లై లింక్ మీకు డిస్క్రిప్షన్లో ఉంటుంది, అప్లై చేసుకోండి. సెకండ్ నోటిఫికేషన్ చూసుకుంటే జెన్‌పాక్ట్ నుంచి టెక్నికల్ అసోసియేట్ ఫ్రెషర్ పొజిషన్ కోసం అయితే హైరింగ్ చేస్తున్నారు. దీనికి క్వాలిఫికేషన్ చూసుకుంటే బీఈ, బీటెక్ ఆర్ ఎంసీఏ అడుగుతున్నారు అనమాట. ఎక్సలెంట్ రిటర్న్ అండ్ వర్బల్ కమ్యూనికేషన్ స్కిల్స్ అంటున్నారు. గుడ్ అండర్స్టాండింగ్ ఆఫ్ సాఫ్ట్వేర్ ఆర్కిటెక్చర్ కాన్సెప్ట్స్ లైక్ 2 tier, 3 tier, ఎంటైర్ ఆర్కిటెక్చర్లో మీకు నాలెడ్జ్ ఉండాలి. అథెంటికేషన్ బిట్వీన్ డిఫరెంట్ టైర్స్ తెలిసి ఉండాలి. హార్డ్వేర్ ఇన్వాల్వ్డ్ ఇన్ టిపికల్ సాఫ్ట్వేర్ సిస్టమ్స్, అండర్స్టాండింగ్ ఆఫ్ ఇంపార్టెన్స్ ఆఫ్ డేటా రిటెన్షన్ అండ్ డేటా డిలీషన్ కాన్సెప్ట్ తెలిసి ఉండాలి. అథెంటికేషన్, ఆథరైజేషన్, ఎన్క్రిప్షన్ ఆఫ్ డేటా, సింగిల్ సైన్ ఆన్, డేటా రిటెన్షన్ ఆర్ డిలీషన్ మీద మీకు నాలెడ్జ్ ఉండాలంటున్నారు. అండర్స్టాండింగ్ ఆఫ్ పిఐఏ డేటా అండ్ అప్లికబుల్ కంట్రోల్స్ టు సేఫ్ గార్డ్ ఇట్. ఎక్సలెంట్ కోఆర్డినేషన్ స్కిల్స్ అడుగుతున్నారు. గుడ్ అనలిటికల్ స్కిల్స్ అడుగుతున్నారు. ప్రొఫిషియంట్ ఇన్ పవర్ పాయింట్ అండ్ ఎక్సెల్ మీద మీకు మంచి నాలెడ్జ్ ఉండాలంటున్నారు. మీ వర్క్ లొకేషన్ వచ్చేసి బెంగళూరు అనమాట. ఇది కూడా మంచి ఆపర్చునిటీ. యాజ్ అ ఫ్రెషర్గా మీరు అప్లై చేసుకోవచ్చు. 2021, 22, 23, 24 బ్యాచెస్ వాళ్ళు అప్లై చేసుకోండి. థర్డ్ నోటిఫికేషన్ చూసుకుంటే ఈవై నుంచి ట్యాక్స్ యూకే ఇంటర్న్ పొజిషన్ కోసం అయితే మీరు హైరింగ్ చేస్తున్నారు. ఇది ఒక ఇంటర్న్షిప్ ఆపర్చునిటీ. మీకు క్వాలిఫికేషన్ చూసుకుంటే ఎనీ గ్రాడ్యుయేషన్ ఆర్ పోస్ట్ గ్రాడ్యుయేషన్ అడుగుతున్నారు. డెమాన్స్ట్రేట్ ఎఫెక్టివ్ రిటర్న్ అండ్ ఓరల్ కమ్యూనికేషన్ స్కిల్స్ ఇన్ బిజినెస్ ఇంగ్లీష్. గుడ్ సిస్టమాటిక్ వర్బల్ అండ్ న్యూమరికల్ స్కిల్స్ అడుగుతున్నారు. బేసిక్ మైక్రోసాఫ్ట్ నాలెడ్జ్ అయితే ఉండాలంటున్నారు. ఎక్సర్సైజ్ ఇండిపెండెంట్ జడ్జిమెంట్ అండ్ డిక్రిషన్ when preparing task returns and research tax theory and positions and apply them to specific client needs. మీ వర్క్ లొకేషన్ వచ్చేసి బెంగళూరు. ఎవరైతే ట్యాక్స్ పరంగా వాళ్ళకి నాలెడ్జ్ ఉంటుందో లేదంటే ట్యాక్స్ పరంగా వాళ్ళ యొక్క గ్రాడ్యుయేషన్ కంప్లీట్ చేస్తున్నారో, ఫైనాన్షియల్ రిలేటెడ్గా వాళ్ళకి గ్రాడ్యుయేషన్ కంప్లీట్ అవుతుందో వాళ్ళందరూ కూడా ఇంటర్న్షిప్ అప్లై చేసుకోండి. చాలా మంచి ఆపర్చునిటీ. ఫోర్త్ నోటిఫికేషన్ చూసుకుంటే అమెరికన్ ఎక్స్ప్రెస్ నుంచి డేటా అనలిస్ట్ పొజిషన్ కోసం అయితే హైరింగ్ జరుగుతుంది. దీనికి క్వాలిఫికేషన్ చూసుకుంటే బ్యాచిలర్ ఆర్ మాస్టర్ డిగ్రీ అడుగుతున్నారు. స్టాటిస్టిక్స్, మ్యాథమెటిక్స్, ఎకనామిక్స్, ఇంజనీరింగ్ విత్ రిలవెంట్ ఎక్స్పీరియన్స్ అనమాట. దీంట్లో మీ యొక్క స్కిల్స్ చూసుకుంటే ఎఫెక్టివ్ ఇన్ రిటర్న్ అండ్ వర్బల్ కమ్యూనికేషన్ స్కిల్స్ అడుగుతున్నారు. గుడ్ ప్రోగ్రామింగ్ నాలెడ్జ్ అడుగుతున్నారు. దాంతోపాటు మీకు నాలెడ్జ్ శాస్, ఎస్క్యూఎల్, జావా, హైవ్, పిగ్, పైథాన్, విబిఎస్ ప్లస్ అంటున్నారు. దీంట్లో ఏదో ఒకటి వచ్చినా పర్లేదు. మాక్సిమం పైథాన్ అండ్ జావా, ఎస్క్యూఎల్ మీద మీకు మంచి నాలెడ్జ్ ఉండాలి. నాలెడ్జ్ ఆఫ్ ఎంఎస్ ఆఫీస్ అడుగుతున్నారు. దాంట్లోనే పవర్ పాయింట్ అండ్ ఎక్సెల్ అడుగుతున్నారు అనమాట. స్ట్రాంగ్ అనలిటికల్ అండ్ ప్రాబ్లమ్ సాల్వింగ్ స్కిల్స్ అడుగుతున్నారు. దాంతోపాటు సెల్ఫ్ స్టార్టర్, అబిలిటీ టు డ్రైవ్ ఇన్సైట్స్ ఫ్రమ్ డేటా, provide action steps and data and drive results in a fast-paced environment. Creative thinker with ability to learn quickly and navigate through unstructured initiatives. Effective in written and verbal communications with partner located globally. వర్క్ లొకేషన్ చూసుకుంటే గుర్గాన్ అంటున్నారు. హైబ్రిడ్ రోల్ అయితే మీరు వర్క్ చేయాల్సి ఉంటుంది. ఎవరైతే డేటా అనలిస్ట్ గా వాళ్ళకి స్కిల్స్ ఉంటాయో వాళ్ళ పొజిషన్కి అప్లై చేసుకోండి. మంచి ఆపర్చునిటీ. లాస్ట్ అండ్ ఫైనల్ నోటిఫికేషన్ చూసుకుంటే ఫిఫ్త్ నోటిఫికేషన్ మోనోటైప్ నుంచి సాఫ్ట్వేర్ ఇంజనీర్ ట్రైనీ పొజిషన్ కోసం అయితే హైరింగ్ చేస్తున్నారు. దీనికి క్వాలిఫికేషన్ చూసుకుంటే ఎనీ బ్యాచిలర్ ఆర్ మాస్టర్ డిగ్రీ అడుగుతున్నారు అనమాట. 2021, 22, 23, 24 బ్యాచెస్ వాళ్ళు అప్లై చేసుకోవచ్చు. ప్రొఫిషియంట్ విత్ జావా స్క్రిప్ట్, MySQL, MongoDB, రియాక్ట్, వ్యూ, యాంగులర్ ఆర్ నోట్ జేఎస్ అడుగుతున్నారు. నాలెడ్జ్ ఆఫ్ కుబర్నెటిస్, AWS, అజూర్, GCP అనమాట. మీకు ఇది నాలెడ్జ్ వరకు మీకు తెలుసుంటే సరిపోతుంది. AWS నాలెడ్జ్ అంటే చాలా యూస్ఫుల్ అవుతుంది అనమాట మీకు ఫ్యూచర్లో. నాలెడ్జ్ ఆఫ్ డెవలపింగ్ కాంప్లెక్స్ స్కేలబుల్ వెబ్ అప్లికేషన్స్ అడుగుతున్నారు. రోబస్ట్ డిజైన్, ప్రాబ్లమ్ సాల్వింగ్ స్కిల్స్ అండ్ డీబగ్గింగ్ స్కిల్స్ అడుగుతున్నారు. అండర్స్టాండింగ్ ఆఫ్ బిల్డింగ్ రెస్ట్ ఏపీఎస్ అండ్ గ్రాఫికల్ మీకు తెలిసి ఉండాలి. అండర్స్టాండింగ్ ఆఫ్ ఆర్కిటెక్చర్ అండ్ డిజైన్ అక్రాస్ ఆల్ సిస్టమ్స్. ఆసమ్ రిటర్న్ అండ్ ఓరల్ కమ్యూనికేషన్ స్కిల్స్ అడుగుతున్నారు అనమాట. మీ వర్క్ లొకేషన్ వచ్చేసి నోయిడాలో ఉంటుంది. ఇది కూడా మంచి ఆపర్చునిటీ. ఎవరైతే ఫ్రెషర్స్ గా ట్రై చేద్దాం అనుకుంటున్నారో వాళ్ళు ఈ స్కిల్స్ తో పాటు మీకు AWS స్కిల్స్ కూడా వచ్చింటే మీకు మంచి ఆపర్చునిటీ ఇది. ఈ 5 జాబ్ నోటిఫికేషన్ లింక్స్ కూడా మీకు డిస్క్రిప్షన్ లో ప్రొవైడ్ చేస్తాను. అక్కడ నుంచి మీరు అప్లై చేసుకోవచ్చు. వన్స్ మీరు అప్లై చేసిన తర్వాత మీకు ఎటువంటి కమ్యూనికేషన్ మెయిల్ వచ్చినా సరే అది మన ఫ్రంట్ లైన్స్ మీడియా పేజ్కి అయితే మీరు ఫార్వర్డ్ చేయండి. సో దట్ దానికి రిలేటెడ్ గా మేము ఏమైనా పోస్ట్ చేయడం జరుగుతుంది. దట్స్ ఇట్ ఫర్ టుడేస్ వీడియో గాయ్స్. సీ యూ ఇన్ ద నెక్స్ట్ వీడియో విత్ ఫ్యూ మోర్ జాబ్ నోటిఫికేషన్స్ అండ్ డూ సబ్స్క్రైబ్ టు ఫ్రంట్ లైన్స్ మీడియా. సైనింగ్ ఆఫ్.